This video and continuation of last class amma. చూడండి సెకండ్ బిట్లో ఉన్నాం మనం. ఫస్ట్ది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అండ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్స్ బిలో ఆర్థోగోనల్లీ. అంటే మూల బిందువు గుండా పోతూ కింది సమీకరణాలు సూచించే వృత్తాలను లంబంగా ఖండించే వృత్తాల సమీకరణం కనుగొనండి. చూడండి ఫస్ట్ది ఏంటి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 10 = 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 6 = 0 అనేది మనకి ఇచ్చాడు. చూడండమ్మా, గివెన్ సర్కిల్స్ అంటే దత్త వృత్తాలు ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 10 = 0 ఈక్వేషన్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 6 = 0 ఈక్వేషన్ 2. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ త్రూ ఆరిజిన్ దట్ ఈజ్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy = 0 ఈక్వేషన్ 3. అంటే మూల బిందువు గుండా పోయే మనకి కావాల్సిన వృత్త సమీకరణం ఏంటిదమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy = 0. ఏమన్నాడు మనకి ఈ మనకు కావాల్సిన వృత్తం అనేది ఇది. ఈ వృత్తం అనేది మూల బిందువు గుండా అంటే 0,0 గుండా పోతూ ఇచ్చిన రెండు వృత్తాలని లంబంగా ఖండిస్తుంది అన్నాడు. అంటే లంబంగా అనగానే మనకి ఆర్థోగోనల్ అంటే ఫార్ములా ఏమవుతుంది, 2 × g ప్లస్ 2ff = c ప్లస్ c డాష్. అంటే ఈక్వేషన్ 1 and 3 ఆర్ ఆర్థోగోనల్. దట్ ఈస్ ఫార్ములా అయితే 2g ప్లస్ 2ff = c ప్లస్ c డాష్. gf అంటే ఇవే తీసుకోవాలమ్మా ఇక్కడ. అంటే చూడండి 2g అంటే g 2gనే అంటే g వాల్యూ gనే, f వాల్యూ fనే. అదే ఇక్కడకి వచ్చేసరికి 2g వాల్యూ ఎంతమ్మా, చూడండి 2g వాల్యూ -4 అంటే g వాల్యూ ఎంత -2, 2f అంటే 6 అంటే f వాల్యూ ఎంత 3 అవుతుంది, c డాష్ అంటే 10 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 2g × -2 ప్లస్ 2f × 3 = 0 ప్లస్ 10 అంటే -4g ప్లస్ 6f = 10 ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 2 and 3 ఆర్ ఆర్థోగోనల్. అంటే దట్ ఈజ్ ఏమైతే 2g ప్లస్ 2ff = c ప్లస్ c డాష్. ఓకే, ఇప్పుడు ఇక్కడ g డాష్ 0, f డాష్ అయితే ఏమవుతుందమ్మా అంటే 2f డాష్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 12 అంటే f డాష్ అంటే ఎంత 6. సబ్స్టిట్యూట్ చేస్తే 2g × 0 ప్లస్ 2f × 6 = 0 ప్లస్ 6. అప్పుడు ఇది 0 అయింది కాబట్టి 12f = 6, f వాల్యూ 1/2, f = 1/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4. ఏంటి ఈక్వేషన్ 4, -4g ప్లస్ 6 × 1/2 = 10, 2 1s are 2 3s అంటే -4g ఇటున్న 3 ఇటు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ కాబట్టి 10 - 3 7 అయింది. అంటే g వాల్యూ ఏమొచ్చింది మనకి -7/4 అని వచ్చింది. g, f వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3 అంటే ఏంటిది ఈక్వేషన్ 3, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 × g అంటే -7/4 × x ప్లస్ 2 × f అంటే 1/2 × y = 0, 2 1s are 2 2s. మనకి ఏం మిగిలింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -7/2x ప్లస్ 2/2y = 0. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తామా 2తో మల్టిప్లై అవుతుంది. అంటే 2 × x² ప్లస్ వై స్క్వేర్ -7x ప్లస్ 2y = 0 అనేది మనకు కావాల్సిన వృత్త సమీకరణం. చూడండమ్మా, ఇందులో రెండోది ఉంది, ఇది మీకు హోంవర్క్. ఓకేనా, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమిటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x -6y ప్లస్ -3 = 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -8y ప్లస్ 2 = 0. సో ఇది సేమ్ ఫస్ట్ మోడల్ లాగా చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా, సెకండ్ది 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 0, -3 అండ్ ఇంటర్సెక్ట్ ద circles given by the equation x² plus y² -6x plus 3y plus 5 = 0 and x² plus y² -x -7y = 0 ఆర్థోగోనల్లీ. అంటే తెలుగులో x² plus y² -6x plus 3y plus 5 = 0, x² plus y² -x -7y = 0 సమీకరణం సూచించే వృత్తాలను లంబంగా ఖండిస్తూ 0, -3 గుండా పోయే వృత్త సమీకరణం కనుగొనండి. అంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ కావాల్సిన వృత్త సమీకరణం ఏంటిదమ్మా, x² ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 ఈక్వేషన్ 1. గివెన్ సర్కిల్స్ ఏమిచ్చాడు, x² ప్లస్ వై స్క్వేర్ -6x ప్లస్ 3y ప్లస్ 5 = 0 ఈక్వేషన్ 2, x² ప్లస్ వై స్క్వేర్ -x -7y = 0 ఈక్వేషన్ 3. గివెన్ పాయింట్ ఏంటిది 0, -3. ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ 0, -3 అంటే సమీకరణం 1 0, -3 గుండా పోతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తామమ్మా ఇందులో ప్రతిక్షేపిస్తే అంటే x ఉన్న కాడల 0, y ఉన్న కాడల -3 అంటే 0² ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 2g × 0 ప్లస్ 2f × -3 ప్లస్ c = 0.
అప్పుడు ఏమవుతుంది -3 హోల్ స్క్వేర్ అంటే 9 -6f + c = 0 అంటే -6f + c = -9 ఈక్వేషన్ 4. నెక్స్ట్ ఏందమ్మా ఈక్వేషన్ 1 and 2 ఆర్ ఆర్తోగోనల్లీ. అప్పుడు ఏమైతే 2g(g) + 2f(f) + c + c'. g' అంటే g వాల్యూ సమీకరణం 1లో ఏంటిదమ్మా g, f వాల్యూ fనే. కానీ ఇక్కడ సమీకరణం 2కి వచ్చేసి ఇక్కడ g' అంటే 3 అవుతుంది, f' అంటే 3/2 అవుతుంది. ఓకే 2 × g × g' అంటే -3 + 2 × f × f' అంటే 3/2 = c + 5. 2 2 క్యాన్సిల్. అప్పుడు మనకి ఏమవుతుంది -6g + 3f ఈ రెండు -c = 5 ఈక్వేషన్ 5. తర్వాత ఈక్వేషన్ 1 and 3 ఆర్ ఆర్తోగోనల్లీ. అంటే సమీకరణం 1, 3లు లంబ వృత్తాలు అయితే ఏంటి ఫార్ములా 2g(g) + 2f(f) = c + c'. సమీకరణం 3లో g' అంటే 1/2 అమ్మ -1/2, f' అంటే -7/2 అవుతుంది. అంటే 2g × g' అంటే -1/2 + 2f × f' అంటే -7/2 = c + 0. 2 2 క్యాన్సిల్ అయినాయి. ఇంకా మిగిలింది -g -7f -c = 0. అంటే మైనస్ కామన్ తీస్తే g + 7f + c = 0 ఈక్వేషన్ 6. సాల్వ్ ఈక్వేషన్ 5 and 6. 5కి ఏందమ్మా -6g + 3f - c = 5. దీన్ని 6తో మల్టిప్లై చేస్తే 6g + 7 6 42f + 6 = 0. ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయింది. ఇంకా మిగిలింది ఏంటి 42 + 3 అంటే 45f + 5c అయింది = 5. ఇందులో 5 కామన్ తీస్తే 9f + c = 5. అంటే 9f + c = ఎంత వచ్చింది 1 ఈక్వేషన్ 7. ఇక్కడ చూడండి ఇది ఎఫ్సిలో ఉంది, 4th ఈక్వేషన్ 7th ఈక్వేషన్ ఎఫ్సిలో ఉంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం సాల్వ్ ఈక్వేషన్ 4 and 7. అప్పుడు ఏమైంది -6f + c = -9, 9f + c = 1. మైనస్ కామన్ తీస్తే ప్లస్ మైనస్ క్యాన్సిల్. అప్పుడు -15f = -10. అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 5 2s 5 3s అంటే f వాల్యూ 2/3. f = 2/3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందమ్మా -6 × f అంటే 2/3 + c = -1. 3 1s 3 2s అంటే -2 × 2 అంటే 4 -4 + c = -9. ఇది ఇటు వస్తే ఏమైందంటే ప్లస్ కాబట్టి c వాల్యూ -5. c = -5 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3 ఏంటిది -6g + 3 × f అంటే 2/3 + c అంటే -c కాబట్టి +c 5 అయింది = 5. 5 5 క్యాన్సిల్, 3కి 3 క్యాన్సిల్ అంటే -6 = -2 అయింది. g వాల్యూ 1/3 అయింది. g, f, c వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది x² + y² + 2 × g అంటే 1/3 × x + 2 × f అంటే 2/3 × y + c అంటే 5 = 0. ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా 3 కాబట్టి 3తో ఈ 2 మల్టిప్లై అవుతుంది అండ్ 5 కూడా మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 3 × x² + y² + 2x + 4y 3 × -5 అంటే -15 = 0 అనేది మనకి కావాల్సిన ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ థర్డ్ది. ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఏంటిది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ హ్యావింగ్ ఇట్స్ సెంటర్ ఆన్ ద లైన్ x + y = 4 అండ్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ x² + y² - 4x + 2y + 4 = 0 ఆర్తోగోనల్లీ. అంటే మూల బిందువు గుండా పోతూ x² + y² - 4x + 2y + 4 = 0 వృత్తాన్ని లంబంగా ఖండిస్తూ x + y = 4 సరళ రేఖపై కేంద్రం కలిగి ఉండే వృత్త సమీకరణం కనుగొనండి. ఏంటిదమ్మా రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది x² + y² + 2gx + 2fy = 0 ఈక్వేషన్ 1. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడమ్మా x² + y² - 4x + 2y + 4 = 0 ఈక్వేషన్ 2. లైన్ ఏంటిది x + y = 4 అనేది ఈక్వేషన్ 3 అయింది. ఇప్పుడు ఏమన్నా రెండు లంబంగా ఉన్నాయన్నది అంటే ఆర్తోగోనల్లీ. ఈక్వేషన్ 1 and 2 ఆర్ ఆర్తోగోనల్లీ. అప్పుడు ఏమైతే 2g(g) + 2f(f) = c + c' అయింది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది 2g × -2 + 2f × 1 = 0 + 4 అంటే -4g + 2f = 4. ఇక్కడ 2 కామన్ తీస్తే -2g + f = 2 ఈక్వేషన్ 4. సో ఈక్వేషన్ 1 సెంటర్ -g, -f సమీకరణం 1 యొక్క సెంటర్
లైస్ ఆన్ x ప్లస్ 5 ఈక్వల్ 4 అంటే సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ g మైనస్ f ఈక్వల్ 4 ఈక్వేషన్ 5. సాల్వ్ ఈక్వేషన్ 4 అండ్ 5 అంటే మైనస్ 2g ప్లస్ f ఈక్వల్ టు 2 మైనస్ g మైనస్ f ఈక్వల్ టు 4 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే మైనస్ 3g ఈక్వల్ 6 అంటే g వాల్యూ మైనస్ 2 g ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 5 మైనస్ f ఈక్వల్ టు 4 2 మైనస్ f ఈక్వల్ 4 అంటే f ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. g కామా f వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఏంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జీ అంటే ఏంది మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే మైనస్ 2 ఇంటూ వై ఈక్వల్ 0. అప్పుడు ఆన్సర్ ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్ టు 0 అనేది మనకి కావాల్సిన ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 2, 0, 0, 2 అండ్ ఆర్థోగోనల్ టు ద సర్కిల్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6y ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంటే 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ 0 వృత్తానికి లంబంగా ఉంటూ 2, 0, 0, 2 గుండా పోయే వృత్త సమీకరణం కనుగొనండి. చూడండి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. గివెన్ సర్కిల్ ఏంటిదమ్మా 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ 0. మనకి 2లలో ఉండకూడదు కాబట్టి ఏం చేస్తాం 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఏమైందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 5/2x ఇక్కడ 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే 2 1 2 3 అంటే మైనస్ 3y ప్లస్ 2 ఈక్వల్ 0 ఈక్వేషన్ 2. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చారు 2, 0, 0, 2. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 2, 0 దట్ ఈస్ ఏం చేస్తామమ్మా ఎక్స్ ఉన్న కడల 2 వై ఉన్న కడల 0 ప్రతిక్షేపిస్తే 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4g ప్లస్ c ఈక్వల్ 0 అంటే 4g ప్లస్ c ఈక్వల్ టు -4. అలాగే ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 0, 2 అంటే 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 2 ప్లస్ c ఈక్వల్ 0. అప్పుడు ఏమవుతుంది 4 ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ 0 అంటే 4 ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ -4 ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 1 and 2 ఆర్ ఆర్థోగోనల్ అన్నప్పుడు కాబట్టి 2g ఇంటూ g డాష్ ప్లస్ 2f ఇంటూ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ 2g g డాష్ అంటే 5/2 4 అవుతుందమ్మా మనకి. ఎందుకు ఇక్కడ చూడండి 2g వాల్యూ ఎంత వచ్చింది మనకి 5/2. అప్పుడు g వాల్యూ ఏమవుతుంది 5/4. అదే 2f అంటే -3 f అంటే -3/2 సో ఈక్వల్ టు c ప్లస్ 2 అయింది. 2కి 2 క్యాన్సిల్ 2 1 2 2 అప్పుడు ఇక్కడ మనకి ఏం మిగిలింది 5g/2 -3f ఈక్వల్ టు c ప్లస్ 2. ఓకే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 అవుతుంది. అప్పుడు 2 3 6f అయింది. ఇటున్న ఇటు వస్తే ఏమైతే 2c ప్లస్ 4 అయింది. ఈక్వేషన్ 5 సాల్వ్ ఈక్వేషన్ 3 and 4. ఫస్ట్ ఈ 3 and 4 చేస్తే cలు క్యాన్సిల్ అవుతాయి. మనకి ఏం మిగిలింది 4g ప్లస్ c ఈక్వల్ -4 4f ప్లస్ c ఈక్వల్ టు -4 మైనస్ 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 ఈ రెండు క్యాన్సిల్ ఈ రెండు క్యాన్సిల్ అంటే 4g మైనస్ 4f ఈక్వల్ 0 అంటే 4 కామన్ తీస్తే g మైనస్ f ఈక్వల్ 0 అంటే g మైనస్ f ఈక్వల్ 0 అయింది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఏమైంది g ఈక్వల్ టు f. ఈక్వేషన్ 5లో g ఉన్న కాడల్లో f పెడితే చూడండి 5f మైనస్ 6f ఈక్వల్ టు 2c ప్లస్ 4 అంటే 5f మైనస్ 6f అంటే -f ఈక్వల్ టు 4 ప్లస్ 2c ఈక్వేషన్ 6. f వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4 ఇంటూ f అంటే ఏంది 4 -2c ప్లస్ c ఈక్వల్ టు -4 4ని లోపల మల్టిప్లై చేస్తే -16 -8c ప్లస్ c ఈక్వల్ టు -4 అప్పుడు -7c ఇటు ఉన్నది ఇటు వస్తే ప్లస్ అయితే కాబట్టి 12 అంటే c వాల్యూ -12/7. ఫ్రమ్ ఈక్వేషన్ 6 ఏమైతే -f ఈక్వల్ టు 4 ప్లస్ 2 ఇంటూ c అంటే -12/7 -f ఈక్వల్ టు 4 మైనస్ 12 24/7 ఎల్సిఎం తీసుకుంటే 7 అంటే 7 4 28 -24/7 అంటే f వాల్యూ 7/4 అంటే f ఈక్వల్ టు ఏమైంది మనకి ఇటు మైనస్గా -f అంటే 4/7 f వాల్యూ
minus 4 by 7 that is equal to కూడా g. g comma f comma c వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఏంటిది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g అంటే మైనస్ 4 బై 7 ఇంటూ x ప్లస్ f 2 ఇంటూ f అంటే మైనస్ 4 బై 7 ఇంటూ y మైనస్ c అంటే 12 బై 7 ఈక్వల్ 0. ఎల్సిఎం ఎంతమ్మా 7th అంటే 7x స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y మైనస్ 2 ఈక్వల్ 0. అంటే ఈ రెండింటి నుంచి ఏం రాసిన 7 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y మైనస్ 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 5th. ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగోనల్లీ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 7 ఈక్వల్ 0 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఎట్ 2,3 అంటే తెలుగులో 2,3 కేంద్రంగా ఉంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y మైనస్ 7 ఈక్వల్ 0 వృత్తాన్ని లంబంగా ఖండించే వృత్త సమీకరణం కనుగొనండి. చూడండమ్మా, గివెన్ సర్కిల్ అంటే ఏంటి? దత్తవృత్తం అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y మైనస్ 7 ఈక్వల్ 0. ఈక్వేషన్ 1. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0. సమీకరణం 2 యొక్క సెంటర్ ఏమవుతామో మైనస్ c మైనస్ ఏమి ఇచ్చాడు? 2 3 అని ఇచ్చాడు. అంటే g వాల్యూ మైనస్ 2 f వాల్యూ మైనస్ 3. ఈక్వేషన్ 1 and 2 ఆర్ ఆర్థోగోనల్. ఫార్ములా అయింది 2g g డాష్ ప్లస్ 2f f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. దీని నుంచి g డాష్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? చూడండి, 2g అంటే మైనస్ 4, 2f అంటే 2 అయింది, c అంటే 7 మైనస్ 7 అయింది. అంటే g వాల్యూ ఎంత? మైనస్ 2, f అంటే 1 అయింది. సో ఇక్కడ g డాష్ అంటే మైనస్ 2, f డాష్ అంటే మైనస్ 3, c డాష్ ఉందా ఇక్కడ లేదు కాబట్టి c. అంటే 2 ఇంటూ g అంటే మైనస్ 2, g డాష్ అంటే మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ f అంటే మైనస్ 3, f డాష్ అంటే 1 ఈక్వల్ టు c అంటే మైనస్ 7, c డాష్ అనేది cనే. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4, 4 2 8 మైనస్ 6 ఈక్వల్ మైనస్ 7 ప్లస్ c. అంటే 2 మైనస్ 7 ఇటు వస్తే ప్లస్ 7 ఈక్వల్ c. అంటే c వాల్యూ 9. g కామా f కామా c వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. g ఎంత? మైనస్ 2, f అంటే మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 3 ఇంటూ y ప్లస్ 9 ఈక్వల్ 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 2 4 మైనస్ 4x 2 3 మైనస్ 6y ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇదే మనకి కావాల్సిన ఈక్వేషన్. ఓకే, రేపు థర్డ్ బిట్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాము. మ్యాక్సిమం రేపటికి కంప్లీట్ అయ్యేలా చూసుకుందాం ఈ ఎక్సర్సైజ్. ఓకే, ఇది కాక ఇంకా మనకి ఇంకొక టాపిక్ ఉంది. ఈ టాపిక్ అయిపోతే మనకి కూడా అంటే ఈ ఎక్సర్సైజ్ అయిపోతే మనకి హాఫ్ యూనిట్ అయిపోయినట్టు. ఓకేనా?